కారణంగా మధ్యతరగతి కుటుంబాలు ఆనందాన్ని కోల్పోయి నరకం అనుభవిస్తున్నారు. నిజం చెప్పాలి అంటే ఒకరిని చూసి పోల్చుకుంటున్నారు. ఒకరు కారు కొనుక్కున్నారు, ఒకరు ఇల్లు కొనుక్కున్నారు, ఒకరు ఫ్లాట్లు కొనుక్కున్నారు అని ప్రతిదీ టీవీ కాడ నుంచి ప్రతిదీ ఈఎంఐ ఆప్షన్ ఇవ్వడంతో మనకు తాహతు లేకున్నా తాహతుకు మించి కొంటున్నారు. అప్పుడు ఏమవుతుంది అంటే జాబ్ ఇష్టం లేకపోయినా అక్కడ టార్చర్ పెడుతున్నా నచ్చకపోయినా అరే నెల తిరిగేలోగా ఈఎంఐ కట్టాలి, నెల తిరిగేలో క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలని చెప్పేసి చచ్చినట్టు చేస్తున్నారు జాబు. దీనివల్ల ఉన్న సంతోషం కోల్పోతున్నారు. నేను చెప్పేది ఒకటే, మనకు ఎంత ఉన్నది, మనం ఎంత సంపాదిస్తున్నాం అంతలోనే కొనుక్కోండి. ప్రతిదానికి ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోకండి. చిన్న వస్తువు కాంచెలు ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటున్నారు. పోనీ ఇల్లు అంటే ఓకే, ఈఎంఐ కట్టుకుంటే మనకు ఒక ఇల్లు పడి ఉంటుంది, రెంట్ కట్టేది అక్కడ కడుతున్నాం అనుకోవచ్చు. కానీ అలా కాదు, ప్రతి చిన్న వస్తువు ఈఎంఐకి వెళ్ళిపోయి నరకం అనుభవిస్తున్నారు.